సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, మనకి ఎస్ఎస్సి నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎస్ఎస్సి ఫేజ్ 12 2024కు సంబంధించినటువంటి అప్డేట్గా చెప్పుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ లింక్ అయితే యాక్టివేట్ కావడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు కనుక ఎస్ఎస్సి ఫేజ్ 12 అప్లికేషన్ కనుక చేసినట్లయితే వెంటనే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోండి. మరి ఏ విధంగా చూడాలి ఏంటి అనే వివరాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో గైస్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకైతే చెప్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. ముందుగా చిన్న లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే. సో గైస్, ఇది ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. అందరూ కూడా గమనించాలి. sscsr.gov.in అయితే ఈ వెబ్సైట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్లోనే మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఫేజ్ 12 2024 నో యువర్ స్టేటస్. మీరు కనుక 10th అప్లై చేస్తే మెట్రికులేషన్ పైన క్లిక్ చేయండి. హైయర్ సెకండరీ లెవెల్ అయితే అంటే ఇంటర్ అయితే సెకండ్ లింక్ పైన, అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే థర్డ్ లింక్ పైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్సి లెవెల్ పైన అప్లై చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందండి. నో యువర్ స్టేటస్ యువర్ అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫేజ్ 12 2024. సో నో యువర్ స్టేటస్ అన్నారు కదా. సింపుల్గా ఇక్కడ మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఉంటుంది కదండి, అప్లై చేసినప్పుడు మీకు వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ యాజ్ పర్ ద మీరు ఏ విధంగా అయితే అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేశారో అవి ఇక్కడ వేయండి. అండ్ అవి అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ నో యువర్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేయగానే మనకైతే మన యొక్క స్టేటస్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా, మీ యొక్క అప్లికేషన్ నెంబర్, సో ఇంకా డీటెయిల్స్, మీ అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనే వివరాలు కూడా మనకు తెలిసిపోతాయి ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇక్కడ మనం వివరాలన్నీ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. మన యొక్క రిజిస్టర్ ఐడి కనిపిస్తుంది, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చూపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ చూపిస్తుంది. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అని కూడా మీకు అయితే చూపిస్తుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని తప్పకుండా ఈ విధంగా తెలుసుకోండి. మరి లింక్ అయితే నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అఫీషియల్ వెబ్సైట్ లింక్. దానిపైన క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ అయితే అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోండి వెంటనే. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా సో చిన్న లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మన యొక్క వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.